రేపు ఢిల్లీ వెళ్లనున్నారు స్టేట్ బీజేపీ లీడర్స్. పార్టీ చీఫ్ నడ్డాతో భేటీ కానున్నారు. పార్లమెంట్ ఎన్నికల వ్యూహాలు, రాష్ట్రంలో మోదీ బహిరంగ సభ ఏర్పాట్లపై నడ్డాతో చర్చించే అవకాశం ఉంది. ఇప్పటికే 10 సీట్లలో గెలుపే లక్ష్యంగా నేతలకు బీజేపీ అధిష్టానం దిశానిర్దేశం చేసింది. ఇదే అంశంపై మరింత సమాచారం శ్రీనివాస్ అందిస్తారు. శ్రీను, బీజేపీ నేతల ఢిల్లీ టూర్ కి సంబంధించిన డీటెయిల్స్ ఎట్లా ఉన్నాయి? యశోద, రేపు ఉదయం రాష్ట్ర బీజేపీ నేతలు ఢిల్లీ వెళ్తున్నారు. రేపు 11 గంటలకు ఢిల్లీలో బీజేపీ జాతీయ నేతలతోటి సమావేశం కాబోతున్నారు. బీజేపీ నేతల చెప్పినటువంటి సమాచారం ఏంటంటే, రేపు 11 గంటలకు బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డాతోటి సమావేశం కాబోతున్న మొత్తం దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని పార్లమెంటు నియోజకవర్గాలకు సంబంధించిన ఒక సమావేశం ఉంది. ఆ సమావేశానికి హాజరు కావాలని ఇప్పటికే రాష్ట్ర బీజేపీ నాయకత్వానికి జాతీయ నాయకత్వం ఆదేశాలు జారీ చేసిందని చెప్తున్నారు. సో రేపు ఉదయం బీజేపీ సంబంధించినటువంటి ప్రధాన కార్యదర్శులు ఢిల్లీ వెళ్తున్నారు. రేపు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతోటి అవసరమైతే అమిత్ షాతో కూడా ఆ మీటింగ్లో సమావేశమయ్యేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. అయితే తెలంగాణ రాష్ట్రానికి ఈ నెలలోనే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రావాల్సి ఉంది. అంటే ఈ నెల 22వ తారీఖున అయోధ్య రామ మందిర ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం పూర్తయిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో 2 బహిరంగ సభలకు భారతీయ జనతా పార్టీ ప్లాన్ చేసింది. ఇప్పటికే పిఎంఓ నుంచి కూడా రాష్ట్ర నేతలకు సమాచారం వచ్చింది. కాబట్టి ఒకటి దక్షిణ తెలంగాణలో, మరొకటి ఉత్తర తెలంగాణలో, ఈ 2 ప్లేసులలో కూడా పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో ఒక 2 భారీ బహిరంగ సభలకు భారతీయ జనతా పార్టీ ప్లాన్ చేసింది. అయితే మోడీకి సంబంధించినటువంటి ప్రధానమంత్రి హోదాలోనే అధికారిక అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొంటారని బీజేపీ నేతలు చెప్తున్నారు. అయితే ఇంకొక వైపు పార్లమెంట్ ఎన్నికల దృష్ట్యా పార్లమెంట్ ఎన్నికలకు ఉపయోగపడే విధంగా మోడీ యొక్క 2 బహిరంగ సభలను ఉపయోగించుకోవాలని స్టేట్ బీజేపీ భావిస్తుంది. అందుకే ఒకటేమో అఫీషియల్గా మీటింగ్ ఉంటుంది, అంటే ఏదైనా కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనకు సంబంధించిన కార్యక్రమాలు, అట్లనే ఇంకొక వైపు పొలిటికల్ మీటింగ్ని కూడా పెట్టేలా ఒక ప్లాన్ అయితే చేస్తున్నారు. ఈ 2 బహిరంగ సభలు కూడా ఈ జనవరి నెలలోనే నిర్వహించేందుకు భారతీయ జనతా పార్టీ ప్లాన్ చేస్తుంది. ఈ అంశంపై కూడా జాతీయ నేతలు రాష్ట్ర నేతలకు ఒక క్లారిటీ ఇచ్చేటువంటి అవకాశం ఉంది. ఇక మరొక 2-3 అంశాలు చెప్పుకోవాలి. ప్రచారానికి సంబంధించి ఈ నెల ఇప్పుడు పండగ, ఈరోజు సంక్రాంతి కాబట్టి ఒక 3 రోజుల తర్వాత నుంచి పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించాలి పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి భారతీయ జనతా పార్టీ అనుకుంటుంది. ఈ మధ్యనే బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జీలు తరుణ్ చుగ్, సునీల్ బన్సల్ ఇద్దరు కూడా రాష్ట్రానికి వచ్చారు. బీజేపీ స్టేట్ ఆఫీస్లో గత నెల లాస్ట్ వీక్లో బీజేపీ రాష్ట్ర నేతలతో సమావేశమై ఏ విధంగా ప్రచారం నిర్వహించాలి, ఎట్లా ప్రజల్లోకి వెళ్ళాలి, కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి. ఇప్పటికే వికసిత్ భారత్ సంకల్ప యాత్ర పేరుతోటి కేంద్ర ప్రభుత్వం ప్రజల్లోకి వెళ్తుంది. దీంతో పాటు మరిన్ని కార్యక్రమాలతోటి ప్రజల్లోకి వెళ్ళాలి, ఓటర్లని భారతీయ జనతా పార్టీ వైపు తిప్పుకునేందుకు కొన్ని కార్యక్రమాలు రూపొందిస్తుంది. అందులో భాగంగానే యువ సమ్మేళనానికి ప్లాన్ చేస్తుంది. మొత్తం కొత్త ఓటర్లు దాదాపుగా తెలంగాణలో 10 లక్షల మంది ఉన్నారు. దీంతోపాటు యువకులతోటి యువ సమ్మేళనాలు ఏర్పాటు చేయాలని భారతీయ జనతా పార్టీ నిర్ణయం తీసుకుంది. ఇంకొక వైపు మహిళా సమ్మేళనాలు, ముఖ్యంగా డ్వాక్రా మహిళలు, తర్వాత ఇతర మహిళలతోటి కూడా మహిళా సమ్మేళనాలు ఏర్పాటు చేయాలని భారతీయ జనతా పార్టీ నిర్ణయం తీసుకుంది. కాబట్టి ప్రచారంలో భాగంగా ఈ 2 కార్యక్రమాలు, అటు యువ సమ్మేళనం, ఇటు మహిళా సమ్మేళనాలు, ఇంకొక కార్యక్రమం ప్రధానమంత్రి నరేంద్ర మోడీని తెలంగాణ రాష్ట్రంలో 2 బహిరంగ సభలకు సంబంధించినటువంటి ప్లాన్. ఈ 2-3 అంశాల మీద రేపు జరిగేటువంటి సమావేశంలో చర్చించేటువంటి అవకాశం ఉంది. ఇక దీంతో పాటు ఇందాక మనం చెప్పినట్టుగా వికసిత్ భారత్ సంకల్ప యాత్రకు సంబంధించినటువంటి కార్యక్రమం, ఇది కేంద్ర ప్రభుత్వ కార్యక్రమం అయినప్పటికీ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అందులో వాలంటీర్గా పాల్గొంటున్నారు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ అధికారంలో లేదు కాబట్టి కార్యకర్తలే ఈ కార్యక్రమంలో పాల్గొని కేంద్ర ప్రభుత్వ లబ్ధిదారులను ఎవరైతే ఎలిజిబుల్ ఉంటారో వాళ్ళందరినీ కూడా వాళ్ళకు ఫామ్స్ నింపడం, తర్వాత కేంద్ర ప్రభుత్వ పథకాలలో వాళ్ళందరినీ కూడా అర్హులైనటువంటి వాళ్ళందరికీ కూడా వాళ్ళకు సంబంధించినటువంటి ఫామ్స్ అన్ని నింపి, దరఖాస్తులన్నీ నింపి కూడా అప్లై చేస్తున్నారు. కాబట్టి ఇదొక వైపు ఒక కార్యక్రమం జరుగుతుంది. ఇక మరొక కీలక కార్యక్రమం ఏంటంటే, ఇప్పటికే అయోధ్య ట్రస్ట్కు సంబంధించి అక్షింతలు అన్నీ కూడా ఆయా గ్రామాలకు వెళ్తున్నాయి. సో అయోధ్య ట్రస్ట్ వాళ్ళు చేస్తున్నటువంటి కార్యక్రమంలో భాగంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కూడా ఈ అయోధ్య రామ మందిర నిర్మాణానికి సంబంధించినటువంటి ప్రచారంలో పాల్గొనాలని ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. అయితే ఒక్కొక్క పార్లమెంటుకు ఒక్కొక్క ట్రైన్ ఏర్పాటు చేయబోతున్నారు. ఇప్పుడు ఈ నెలలో కాదు కానీ 22వ తారీఖున ప్రాణ ప్రతిష్ఠ ఈ కార్యక్రమం అంతా అయోధ్య రామ మందిరం నిర్మాణం తర్వాత వచ్చే నెలలో
ఒక పార్లమెంటుకు ఒక ట్రైన్ ఏర్పాటు చేయబోతుంది భారతీయ జనతా పార్టీ. సో ఈ జాతీయ నాయకత్వం ఈ నిర్ణయం తీసుకుంది కాబట్టి వీళ్ళందరినీ కూడా ఆయా పార్లమెంట్లో ఉన్నటువంటి ప్రజలందరినీ అయోధ్య తీసుకువెళ్ళాలి, అయోధ్యలో రాముడిని దర్శనం చేయించాలనేది ఒక కార్యక్రమం పెట్టుకున్నారు. సో దీనికి సంబంధించి ఇప్పటికే బీజేపీ నేతలతోటి ఒక దఫా సమావేశాలు జరిగాయి, జాతీయ నేతలు కూడా సమావేశమయ్యారు. సో ఈ కార్యక్రమంకి సంబంధించి ఎప్పుడు ఈ పార్లమెంటు నుంచి అంటే ఈ నెల 29వ తారీఖు అంటున్నారు, కొన్ని ట్రైన్స్ ఏమో వచ్చే నెల ఫస్ట్ వీక్లో ఉండొచ్చు అంటున్నారు. కాబట్టి ఏ పార్లమెంటు నియోజకవర్గం నుంచి ఎంతమందిని ట్రైన్లో అయోధ్యకు తీసుకువెళ్ళాలి, అయోధ్యలో రాముడి దర్శనం చేయించాలనేటువంటి విషయాల మీద రేపు జరిగేటువంటి సమావేశంలో చర్చించేటువంటి అవకాశం ఉంది. మొత్తంగా పార్లమెంట్ ఎన్నికల మీద భారతీయ జనతా పార్టీ కొంత సీరియస్గా ఫోకస్ చేసింది. 10 పార్లమెంటు సీట్లను టార్గెట్గా పెట్టుకుంది. ఈ మధ్యనే అమిత్ షా వచ్చి బీజేపీ నేతలకు దిశానిర్దేశం చేశారు. కాబట్టి ఈ అన్ని అంశాలతోటి రేపు జరిగేటువంటి సమావేశంలో చర్చించేటువంటి అవకాశం ఉంది. అయితే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బహిరంగ సభలకు సంబంధించి డేట్లు ఫిక్స్ అయ్యేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. యశోద. థ్యాంక్ యూ శ్రీను.